Hi guys, welcome back to my channel. Damsel, starring by Millie Bobby Brown, డైరెక్టర్ బై జువెన్ కార్లస్. ఈ మూవీ 2024 మార్చ్ 8న అయితే నెట్ఫ్లిక్స్లోకి రావడం అయితే జరిగింది. అలాగే నేను ఈ డామ్సెల్ మూవీని చూశాను. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, ఏంది కథ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. డామ్సెల్ ఇది ఫ్యాంటసీ, అడ్వెంచర్, సర్వైవ్, థ్రిల్లింగ్ ఉన్న మూవీ. నాకైతే ఈ మూవీ ఓకే అనిపించింది గైస్. అంటే బాగుంది, మళ్ళీ తోపు తుడుము లాంటి మూవీ అని నేను చెప్పను. వన్ టైం వాచబుల్ మూవీ ఇది, ప్రతి ఒక్కరు చూడవచ్చు. స్టోరీ విషయానికి వస్తే, ఒక అందమైన అమ్మాయి వేరే రాజ్యం యొక్క యువరాజును పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది. అలా ఆ అమ్మాయి ఆ యువరాజుని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ యువరాజు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఒక పెద్ద గృహలో అయితే పడేస్తాడు. ఇక్కడ నుండి మనకు మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతకీ ఆ యువరాజు ఆ అమ్మాయిని ఎందుకని ఆ గృహలో పడేశాడు? ఆ గృహలో ఉన్న డ్రాగన్ ఎందుకని ఆ అమ్మాయిని బలి తీసుకుంటుంది? ఆ డ్రాగన్కి ఈ రాజు కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? ఆ డ్రాగన్ ఈ అమ్మాయిని చంపేసిందా లేదా? ఇంతకీ ఈ అందమైన అమ్మాయి ఎలా ఆ గృహలో సర్వైవ్ అయ్యింది అనేది మీకు తెలియాలంటే ఈ మూవీ చూసేయండి. నాకు తెలిసినంతలో ఈ మూవీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రాగన్ మూవీ అని చెప్తాను. నేను డ్రాగన్స్కి సంబంధించిన మూవీస్ అయితే చాలా చూశాను, లైక్ ఎరగన్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, హాబిట్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, ఇలా. కానీ ఈ మూవీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అక్కడ ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. నెక్స్ట్ మనము ఆ అందమైన అమ్మాయి గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ రోల్లో యాక్ట్ చేసింది మిల్లీ బాబీ బ్రౌన్. ఈ అమ్మాయి యాక్టింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఆల్రెడీ మిల్లీని మనము స్ట్రేంజర్ థింగ్స్ అండ్ మాన్స్టర్స్లో చూడవచ్చు. ఎక్సలెంట్ యాక్ట్రెస్ ఈ అమ్మాయి. ఇక విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే, మూవీ అంతా విఎఫ్ఎక్సే ఉంది. ఈ డామ్సెల్ మూవీకి విఎఫ్ఎక్స్ బాగా చేశారు. ఎస్పెషల్లీ ఆ డ్రాగన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మూవీ స్టార్ట్ అవ్వడంతోనే ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే కొంచెం లాగ్ అయితే ఉంటుంది. అంటే స్టోరీ అనేది ముందుకు వెళ్ళాలి కదా. ఆ తర్వాత అందరికీ ఈ మూవీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇక ఇది గైస్ ఈ డామ్సెల్ మూవీ యొక్క రివ్యూ. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి, అందరికీ నచ్చుతుంది ఈ మూవీ. ఇక ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే ఒక 5K అయితే టార్గెట్ ఉంది గైస్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ కొంచెం అలా చూస్ చేసుకోండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీరు కొంచెమన్నా సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి. ఓకే, బాయ్ గైస్.